నమస్కారం. వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం కార్యక్రమానికి స్వాగతం. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు దత్త ఉపాసకురాలు, ఆధ్యాత్మికవేత్త లత గారు. ఇప్పుడు వారితో మాట్లాడి నాగుల పంచమి విశిష్టత గురించి, శ్రావణ మాసం విశిష్టత గురించి, అలాగే ఆధ్యాత్మిక పరంగా మనకున్న సందేహాలన్నింటినీ కూడా నివృత్తి చేసుకుందాం. నమస్కారం అమ్మా. నమస్తే అమ్మ, నాగుల పంచమి మనకు శ్రావణ మాసం వచ్చింది అంటే ఆ మంత్ మొత్తం, ఆ నెలంతా కూడా పండగ వాతావరణం. ప్రతి తిథి కూడా మనకు ఒక ప్రత్యేకమైన తిథిగానే చెప్పవచ్చు. ప్రతి రోజు కూడా ఒక పండగ రోజే. అందులో భాగంగా తీసుకుంటే శ్రావణ మాసంలో నాగుల పంచమి. మామూలుగా సర్పాలు సర్పాలు విష సర్పాలు మనం చాలా దూరంగా ఉంటాం, వాటిని చూసి భయపడుతుంటాం. కానీ ప్రత్యేకంగా పంచమి చవితి తిథులు వస్తే మాత్రం వాటిని దైవంలాగా ఆరాధిస్తుంటాము. అవును. ఎందుకనమ్మా, ఎందుకు ఆరాధించాలి అసలు ఆ రోజు మనం? ఎందుకు అని అంటే పాము యొక్క తల భాగాన్ని రాహువుగా పిలుస్తాం మనం, తోక భాగాన్ని కేతువుగా పిలుస్తాం. అందుకే మన మానవుల యొక్క గ్రహాలు అంటే గ్రహస్ఫోటమిలో రాహుకేతువుల్లాగా పరిగణిస్తారనమాట. అందుకే చాలా మందికి నాగదోషం అని ఉంటుంది, కాలసర్ప దోషం అని ఉంటుంది, అలాగే ఏవో ఇంకా నాగ శాపాలని కూడా ఉంటుంటాయి అన్నమాట. వీటన్నిటి నుంచి వాళ్ళు బయటపడాలి అని అంటే ఈ నాగుల చవితి, నాగ పంచమిని విశేషంగా జరుపుకుంటూ ఉంటారు. ఎందుకంటే కొంతవరకు ఈ బాధల నుంచి ఉపశమనం పొందవచ్చు అని. అంటే మనము తీసుకుంటే మనకంతా కూడా కర్మ సిద్ధాంతం మీదే ఉంటుంది మానవ జీవితం. ఆ కర్మ సిద్ధాంతం ఎలా లెక్కించబడుతుంది అని అంటే నువ్వు చేసే కర్మ బట్టి, నువ్వు చేసే గుడ్ కర్మ అయితే గుడ్ కర్మ రిజల్ట్ వస్తుంది. పాస్ట్ లైఫ్ లో నువ్వు చేసిన గుడ్ కర్మ ఉంటే ఈసారి ఈ బర్త్ లో మంచి కర్మ ఉంటుంది. అదే నువ్వు చెడు కర్మ చేస్తుంటే ఇలాంటి అంటే రకరకాల దోషాలుగా పరిగణిస్తాం మనం. అంటే గ్రహాలు కానీ ఇబ్బంది పెట్టడం కానీ వీటన్నిటిని కూడా దోషాల కింద మనం తీసుకుంటూ ఉంటాం. ఓకే, అంటే మనం చేసే ఏదైతే చెడు పనులు ఉన్నాయో దాని ప్రభావమే మరో జన్మలో ఈ దోషాలు. అంతే. ఆ జన్మ నుంచి ఈ జన్మకు వచ్చే దోషాలు. అంటే ఈ జన్మలో మేము చాలా కష్టాలు పడుతున్నాము, మాకు ఈ బాధ వచ్చింది, మేము ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నాము, మేము కెరీర్ లో ముందుకెళ్ళలేకపోతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము మేము అని అంటూ ఉంటారు. ఇప్పుడు ప్రధాన సమస్య కలియుగంలో వివాహాలు. చాలా ఆలస్యంగా వివాహాలు అవుతున్నాయి. సంతానంలో కూడా సంతానం లేకపోవటం ఒక ఇబ్బంది అయితే, ఈ నాగ దోషాలు ఉండే వాళ్ళకి, నాగశాపాలు ఉండే వాళ్ళకి పుట్టిన సంతానం కూడా చాలా ప్రాబ్లం. మెంటలీ రిటార్డెడ్, అలాగే అదే ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పిల్లలు, ఆటిజం పిల్లలు, ఇలా రకరకాలుగా పుడుతూ ఉంటారు. ఏదో రకంగా ఏదో ఒక మానసిక రుగ్మతలతో కూడా జన్మిస్తూ ఉంటారు. ఓకే, మరి ఈ రోజును మనం ఏ రకంగా ఉపయోగించుకుంటే ఇలాంటి ఇబ్బందుల నుంచి బయటపడవచ్చు అంటారమ్మా? మన పూర్వం నుంచి కూడా మన సనాతన ధర్మాన్ని తీసుకుంటే చాలా గొప్పది మన సనాతన ధర్మం. ఏంటంటే ప్రతిదానికి కూడా ఒక సొల్యూషన్ మన వేదాల్లో ఉంది. అవును, ప్రతిదానికి మన వేదాలు అంత గొప్పగా, అంటే అసలు ఎన్ని వేదాలు ఉన్నాయో కూడా అది బ్రహ్మదేవుడికే సాధ్యం కాలేదు. అంత చిక్కనిది అనమాట. అలాంటిది ప్రతిదానికి ఒక సొల్యూషన్. అందుకే మనకి నెలలో వచ్చే అమావాస్యకు కానీ, పౌర్ణమికి కానీ, పంచమి తిథికి కానీ, అష్టమి తిథికి కానీ, చవితికి కానీ ప్రత్యేకమైన రోజులుగా చెప్పుకుంటాం మనం. ఇప్పుడు వచ్చే నాగపంచమి రోజు ఎక్కడైతే మనకి నాగుపాము పుట్టలు ఉంటాయో అక్కడికి వెళ్ళి ఆ సర్పాల్ని పూజించాలి మనం. ఎందుకు అని అంటే ఆ రోజు మనం ఇచ్చే ఏదైతే పాలు పోస్తామో పుట్టలో, అలాగే అక్కడ స్వామికి నాగరాజుకి అంటే నాగదేవత కదా, నాగరాజు అంటాం, నువ్వులతో చేసిన చిలిమిడి పెడతాము. అలాగే కొంతమంది కోడిగుడ్లు వేస్తారు ఆహారంగా నాగపాములకి. ఇది ఎప్పటి నుంచి ఉందమ్మా ఆచారం? అసలు కోడిగుడ్లు నిజంగా పెట్టొచ్చు అంటారా? వేస్తారు, అందరు కూడా కోడిగుడ్లను కూడా వేస్తారు. మేమైతే పాలే పోస్తాం, మేము కోడిగుడ్లే పాలు పోస్తాము. అలాగే నువ్వులతో చేసిన నువ్వు చిమిడి అనేది పెడతాం, చలివిడి పెడతాం. అలాగే దీపం వెలిగించుకుంటాం ఆవు నెయ్యితో అక్కడ పాము పుట్టు దగ్గర. అలాగే పుట్ట మన్ను తీసి చెవులకు పెట్టుకుంటాం అన్నమాట. అంటే అనారోగ్య సమస్యలు, ఇప్పుడు చెవుడు ఉండే వాళ్ళందరికీ, చెవుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండేవాళ్ళు ఆ పుట్ట మన్ను తీసి పెట్టుకుంటారు. అలాగే ఆరోగ్యం కోసం కూడా పుట్టమన్న పెట్టుకుంటారనమాట. ఇది పూర్వం నుంచి కూడా, ఇప్పుడు నుంచి వచ్చింది కాదు, ఇది పెద్దలు చెప్పింది. మనము అంటే వాటిని గుర్తు చేసుకుంటున్నాం.
అంటే వీఆర్ షోయింగ్ అవర్ గ్రాటిట్యూడ్. సైంటిఫిక్గా చెప్పాలి అని అంటే ఇప్పుడు మనము పెద్దల్ని ఎలా స్మరించుకుంటాము, యాన్సెస్టర్స్ని ఎలా స్మరించుకుంటాం, అంటే మన పితృదేవతలను ఎలా స్మరించుకుంటాం, అలాగా ఈ రోజు నాగపంచమి రోజు, నాగుల చవితి రోజు సర్పాలని తలుచుకునే రోజు, పూజించే రోజుగా పరిగణిస్తాం మనం. ఆ రోజు సర్పాలని పూజించే రోజు విశేషంగా. ఇప్పుడు మనకు అన్ని ప్రాంతాల్లో పుట్టలు అని అంటే చాలా కష్టంతో కూడుకున్నదే కదా, కొన్ని ప్రాంతాల్లో మాత్రమే ఉంటుంది. అలా లేనప్పుడు చాలా మంది ఇప్పుడు జంట నాగుల ప్రతిమలకి చేస్తూ ఉంటారు కదా, అలా చేసుకోవచ్చు. జంట నాగు ప్రతిమలకి చక్కగా పాలతో అభిషేకం చేసుకొని, పాలతో లేదంటే పంచామృతాలతో కూడా అభిషేకం చేసుకొని అక్కడ పూజించుకొని అక్కడ ధూప దీప నైవేద్యాలు సమర్పించుకుంటే చాలా మంచిది ఆ రోజు. ఇంకా విశేషంగా ఎవరికైతే ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయో, అంటే మాల్ఫిక్ ఎఫెక్ట్స్ ఉన్నాయో, వాళ్ళు చక్కగా శ్రీకృష్ణుడిని పూజించి ఆ రోజు శ్రీకృష్ణుడిని తలుచుకొని 11 కొబ్బరికాయలు గనక, ఇప్పుడు మనకి శుక్రవారం వస్తుంది కదా నాగపంచమి, అలా అక్కడ సమర్పించి 11 కొబ్బరికాయలు నెక్స్ట్ డే సాటర్డే రోజు తీసుకెళ్లి పారే నీటిలో వదిలేసేయాలి. మనకి ఏదైతే ప్రాబ్లం అంటే చాలా అంటే సక్సెస్ లేదు అనుకునే వాళ్ళు, కెరీర్ లో ముందుకు వెళ్ళట్లేదు అనుకునే వాళ్ళు, లేదంటే అనారోగ్య సమస్యలతో బాధపడే వాళ్ళు, ఇలాంటి వాళ్ళందరూ కూడా, ముఖ్యంగా నాగదోషం ఉండేవాళ్ళు, అలాంటి వాళ్ళు ఈ 11 కొబ్బరికాయలని కూడా చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని, పుట్ట చుట్టూ ప్రదక్షిణలు చేసుకుని, ప్రదక్షిణాలు చేయాల్సి ఉంటుంది? 9 ప్రదక్షిణాలు చేసి 11 కొబ్బరికాయలు పెట్టుకొని ఆ రోజు పూజించి నెక్స్ట్ డే సాటర్డే రోజు పారే నీటిలో వదిలిపెట్టేయాలి. అది మనకు దగ్గరలో లేనప్పుడు పారే నీరు దగ్గరలో లేనప్పుడు చూసుకొని ఎక్కడైనా పక్కన పెట్టి, ఎప్పుడైనా వెళ్తాం కదా నదులకి, క్షేత్రాలకి, అక్కడ వదిలేసేయాలి. అలా వదిలేస్తే చాలా మంచిది. అమ్మా, ఆ రోజు ప్రత్యేకంగా తీసుకుంటే కొన్ని రకాల ఆహార పదార్థాలు నిషిద్ధం అని చెప్తూ ఉంటారు కదా, అది నిజమే అంటారా? నిజమే. ఆ రోజు నాన్ వెజిటేరియన్ అనేది తినకూడదు. నాన్ వెజ్ అనేవి నాగుల పంచమి రోజు, నాగుల చవితి రోజు, అమావాస్య రోజు, ముఖ్యమైన తిథులు ఎప్పుడు ఉంటాయో అలాంటప్పుడు ఈ నాన్ వెజ్ అనేది అవాయిడ్ చేయాలి, ముఖ్యమైన తిథులు. అందుకే ఆ రోజు నిషిద్ధము, ఈ నాన్ వెజిటేరియన్ అనేది నిషిద్ధము. ఇంకా ఇలాంటివి ఏమంటారు, ధూమపానాలు, మద్యపానాలు, ఇలాంటివన్నీ కూడా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. కృష్ణునికి మీరు ఇందాక చెప్పారు కదమ్మా మొక్కు, ఆ రోజు ప్రత్యేకంగా ఎందుకని కృష్ణుడికి అలా మనం చేయాల్సి ఉంటుందంటారు? సంబంధం ఏమైనా ఉందా? సంబంధం ఖచ్చితంగా ఉంటుంది. కృష్ణుడిని ఆ రోజు స్మరిస్తే చాలా మంచిది. పంచమి తిథి రోజు కదా ఆ రోజు, అందుకే కృష్ణుడిని స్మరించి మన బాధ కృష్ణుడితో చెప్పుకొని, అంటే ఈ నాగదోష నివృత్తి కలగాలి అని శ్రీకృష్ణుని తలుచుకుంటే, శ్రీకృష్ణ స్మరణ అంటే సాక్షాత్తు విష్ణుమూర్తిని స్మరించినట్టే, విష్ణుమూర్తి అవతారమే కాబట్టి ఆ రోజు ఆయనతో చెప్పుకుంటే బాధ తీరుతుంది అని మన ధర్మంలో, మన పురాణాల్లో కూడా ఉంది. అమ్మ, చాలా మంది ఇప్పుడు ఉద్యోగరీత్యా బయటికి వెళ్ళే వాళ్ళు ఉంటారు. ఎర్లీ మార్నింగే అంటే చాలా మందికి వీలు పడదు. అలాంటి వాళ్ళు ఈవినింగ్ వచ్చిన తర్వాత వెళ్ళి ఆలయానికి ఇలా పాలు పోయటము, అభిషేకాలు చేయడం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటారు. వీళ్ళు ఉపవాస దీక్షలో ఉండి ఆ రోజు సాయంత్రం అలా ఆలయానికి వెళ్లాల్సి ఉంటుందమ్మా? ఉపవాసం ఉంటే చాలా మంచిది ఆ రోజు. అంటే ఎవరికైతే ఈ ఇబ్బందులు ఉన్నాయో, అంటే సర్పంతో కలిగే ఇబ్బందులు అంటారు కదా, నాగదోషము, కాలసర్ప దోషము, రాహుకేతు ప్రాబ్లమ్స్ ఉండే వాళ్ళందరూ కూడా ఉపవాసం ఉండి వెళ్ళి పుటలో పాలు పోస్తేనే మంచి ఫలితాన్ని స్వామిస్తారు. అలాగే ఆ రోజు స్వామికి ఈశ్వరుడు మెడలో ఎప్పుడు ఏముంటుంది, పాము, అంటే ఈశ్వరాధీనంలోనే ఉంటుంది, శివయాధీనంలోనే ఉంటుంది. కాబట్టి ఆ రోజు శివ పంచాక్షరి మంత్రం చదువుకుంటే చాలా మంచిది. నాగేంద్రహరాయ త్రిలోచనాయ భస్మాంగరాగాయ మహేశ్వరాయ నిత్యాయ శుద్ధాయ దిగంబరాయ తస్మైనకారాయ నమశివాయ అని చదువుకుంటే చాలా మంచిది. నిజంగా మనం ఏ పని చేసినా ఆ తిథి మంత్రం లేనిది దానికి పవర్ కొంచెం తక్కువగానే ఉంటుందని చెప్పాలమ్మా. వీటిని ఆధారంగా చేసుకొని చేస్తే ఆ ఫలితం ఇంకా రెట్టింపుగా గొప్పగా ఉంటుంది. మన మంత్ర ఫలితం అనేది చాలా గొప్పది. ఎంత మనము సాధన చేస్తామో అంతటి ఫలితాన్ని భగవంతుడు తప్పకుండా ఇస్తాడు. అంతెందుకు, అలాంటి తిథుల రోజు ఖచ్చితంగా
ఇలా ఉపవాస దీక్ష చేసి పాలు పోసి అలాగే అక్కడ చక్కటి ముగ్గేసి దీపం వెలిగించుకొని పుట్ట దగ్గర ఆ రోజు అంతా సర్పాలకు పూజిస్తూ ఉంటారు. తర్వాత చాలా మందికి చాలా పాజిటివ్ గా జరుగుతూ ఉంటుంది లైఫ్ లో. అంటే మనం ఏ భావనతో అయితే భగవంతుడిని పూజిస్తామో అలాంటి ఫలితాన్ని స్వామి తప్పకుండా ఇస్తారు. అది కూడా ఈశ్వరుడికి సంబంధించి. ఈశ్వరుడు అయితే బోలా శంకరుడు కదా, ఈశ్వరుడి దగ్గరే సర్పం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఆయన ఆధీనంలో ఉంటుంది. మనం ఎప్పుడైతే ఈ మంత్రాన్ని జపిస్తామో ఖచ్చితంగా దాని ఫలితం కూడా మనం చూడొచ్చు. సంతోషం అమ్మ, చాలా మంచి విషయాలు చక్కగా అర్థమయ్యే రీతిలో ఎక్స్ప్లెయిన్ చేశారు. ధన్యవాదాలమ్మా. నమస్కారం.